బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు సంఖ్యలు, లాఠీల గాయాలు, నిర్వాసితులను ఉరికించి తలలు పగలగొట్టింది మర్చిపోయావా? రైతుల నుండే కమిషన్ తీసుకున్నాడు. రైతు పక్షపాత పట్నం పన్నుపై విచారణ జరపాలి. వేరేళ్ల దళితులను హింసించిన నీవా మాట్లాడేది? కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాచల యుగేందర్ గౌడ్. కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిది నియంత్రణ పాలన అని చెప్పి మాట్లాడిండు. లగచర్ల విషయంలో ఈయన నరేందర్ రెడ్డి రైతుల కోసం ఉద్యమం చేసిండు, అరెస్ట్ చేసిండ్రు, రాష్ట్రంలో నియంత్రణ పాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యం లేదని నిన్న మాట్లాడిండు. దానికి బదులుగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నరేందర్ రెడ్డి గురించి వెనకేసుకొచ్చింది కదా. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే షాబాద్కు అసైన్డ్ భూముల విషయంలో కొన్ని వందల ఎకరాలకు ప్రభుత్వము ఎకరాకు 21 లక్షలు కేటాయిస్తే దానిలో సగం తిన్న చరిత్ర ఈరోజు నరేందర్ రెడ్డిది. మరి రైతుల నుంచి కమిషన్ తీసుకున్నాడు, రైతు పక్షపాతి ఎట్లయితాడు? కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అదే ఇండస్ట్రియల్ కారిడార్లో పట్నం పన్ను కడితేనే ఆడికి పరిశ్రమలు రావాలి. పట్నంకు పన్ను కట్టకపోతే ఇండస్ట్రియల్ కాదు కదా, వ్యాపారులు ఎవరు కూడా అక్కడ ఇండస్ట్రియల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. గతంలో కూడా టాటా కంపెనీ అనుకుంటా ఈయనకు పన్ను కట్టలేకనే అది కలకత్తా కూడా తరలి వెళ్ళిన సంగతి అందరూ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఏమనంటే కొడంగల్కు అభివృద్ధి చేస్తా ఎన్నో ఏళ్ళుగా ఈరోజు వెనుకబడిన ప్రాంతం కొడంగల్. మన కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్కు ఎందుకంతమంటని అడుగుతా ఉన్నాను నేను. మరి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మీరు డెవలప్ చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వంలో మా నాయకుడు అదేవిధంగా మాట్లాడిండా? ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు అదేవిధంగా మేము తెలిసి వచ్చిండా? ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు చేసుకుంటారు సొంత నియోజకవర్గం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. తర్వాత ప్రజల ఈరోజు వాళ్ళ ఉపయోగపడాలి, వాళ్ళని అభివృద్ధి చెందాలి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఓర్చలేక ఈరోజు కేటీఆర్ గారు అనేక విమర్శలు చేస్తూ ఉన్నాడు. ధరణి పేరిట దోపిడీ చేసింది మీరు కాదా కేటీఆర్? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2013 భూసేకరణ చట్టం తీసుకొస్తే రైతుల మేలు కోసం దాన్ని తుంగలలోకి 123 జీవో తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఆ 123 జీవోని అడ్డం పెట్టుకున్నది ఈరోజు గద్దలా పీకుతున్నది మీ కుటుంబ కల్వకుంట్ల కుటుంబం కాదా? మరి మీకు ఎందుకంత అక్కసు? ఈరోజు మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఎందుకింత మంటనో మాకు అర్థమవుతలేదు. అదేవిధంగా సీతారామపురం, ఐతాబాద్ అసైన్డ్ భూముల్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. మళ్ళా పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి షాబాద్ ఫామ్ హౌస్ లో అధికారులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించింది వాస్తవం కదా కొన్ని వందల ఎకరాలలో. ఇప్పటికి చూడండి షాబాద్ ఆయనంత పొరుగు మాట్లాడతాడు కదా. గత కొన్ని సంవత్సరాలుగా మీ కుటుంబం అనేది అక్కడ పరిపాలిస్తున్నది. మరి ఆ మండలం ఎందుకు అభివృద్ధి చెందలేదు? షాబాద్ అంటే మీకు భయపడి ఒక కాంట్రాక్టర్ రాడు, ఒక వ్యాపారులు రారు, ఒక పారిశ్రామికవేత్తలు రారు. రైతులను రైతులు పట్టం నరేందర్ రెడ్డి చరిత్ర గురించి అంత చెప్తారు. ఆయన మీద ఎంత మందిని ఇబ్బంది పెట్టిండో. అదేవిధంగా రైతులు సీతారామాపురం, టాటా, హైదరాబాద్ అసెంట్ భూముల పైన విచారణ చేయాలి. గతంలో అవకతవకలు జరిగింది, దానిపైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మరి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తర్వాత రంగనాయక సాగర్ భూ నిర్వాసితులు ఉద్యమం చేస్తే వాళ్ళను పరిగెత్తించి కొట్టింది చరిత్ర మీది కాదా హరీష్ రావు గారు? మీరు మీ మామది కాదా? మరి అదేవిధంగా గతంలో నేరేళ్లలో తన అక్రమ ఇసుక కట్టుకున్న దళితులను ఏటికి పనికి రాకుండా కొట్టించింది కేటీఆర్ కదా. అంటే గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇప్పుడు సత్యవంతులాగా. అత్యంత దుర్మార్గంగా పరిపాలించింది మీరే కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ఈరోజు నియంత్రణ చెప్తున్నారు. గత 10 ఏళ్లలో నియంత్రణ పరిపాలించింది మీ అయ్యే కదా. గత ఫస్ట్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఒక మహిళా మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలించింది నియంత్రణ మీ అయ్యే కదా. మళ్ళీ ఇందిరా పార్క్ ధర్నా చౌకులు ఎత్తేసి ఈరోజు ప్రశ్నించే వారి పైన కేసులు పెట్టించింది నీ అయ్యే కదా. మరి ఫామ్ హౌస్ లో ఆయన వండుకుంటే నీవు జన్వాడ ఫామ్ హౌస్ లో నీవు కురుకుతివి, అందరికి తెలుస్తుంది. సెలబ్రిటీలు తప్ప నీవు ఒక్కరికి అవకాశం ఇవ్వకపోతే కలవనీకే. మళ్ళీ నిన్న ఇప్పుడు ప్రజా సంఘాలకు మా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తున్నారు కదా, ప్రజలకు అవకాశం ఇస్తున్నారు కదా. రోజు సెక్రటేరియట్ లో కూర్చుంటాడు కదా మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు. మరి మీరు ఏనాడైనా సెక్రటేరియట్ వచ్చినప్పుడు దాఖలాలు ఉన్నాయా? ఏనాడైనా ప్రజలు కలుసుకున్నారా? ఉద్యమకారులు కలుసుకున్నారా? మీడియా కూడా గొంతు నొక్కింది మీరు కదా.
అధికారులను బెదిరించింది మీరు కదా, అధికారులతో కాళ్ళు మొక్కించుకున్నది మీరు కదా. ఈరోజు మీరా మాట్లాడేది నీతులు? కాబట్టి ఒక్కసారి మాట్లాడే ముందు కూడా గతం తెలుసుకొని ఒకసారి గతం నెవరేసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి మేము కేటీఆర్ గారికి సూచన చేస్తా ఉన్నాం. ఇంకొకసారి అంటే ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఇంత బీసీల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో బీసీ రిజర్వేషన్ సగానికి సగం తగ్గించింది మీరు కదా, బీసీలను నడ్డివిచ్చింది మీరు కదా, సమగ్ర కులకరణ అది చేపట్టి సమగ్ర సర్వే చేపెట్టి ఇంతవరకు వెల్లడించని ప్రభుత్వం మీరు కదా. మరి ఇవన్నీ చేస్తుంటే ఈరోజు మీకు ఎంత అక్కసు అంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అక్కసు వెలగపుతా ఉన్నారు. భవిష్యత్తులో గాన ఇలాంటివి పునరావృతం అయితే కేటీఆర్ నిన్ను తెలంగాణలో కూడా ఎక్కడ తిరగనీయకుండా ఈరోజు అడుగడుగును అడ్డుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కొడంగల్ ఖచ్చితంగా పాలమూరు జిల్లాను డెవలప్ చేస్తాడు. మాకు జిల్లాకు లేక ఈరోజు అవకాశం వచ్చింది. పాలమూరు జిల్లాకు వలసల జిల్లాగా పేరు వచ్చిన పాలమూరు జిల్లాకు అవకాశం వస్తే అభివృద్ధి చేస్తా ఉంటే ఈరోజు అడ్డు కలగడం మంచిది కాదని చెప్పి మరొక్కసారి కేటీఆర్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం.